ఈరోజు దేవుని వాగ్దానం యెషయా 49వ అధ్యాయం 15వ వచనం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండునా, తన చంటి పిల్లను మరచునా, వారైన మరచుదురు గాని నేను నిన్ను మరువను. ప్రార్థన. మహాపరిశుద్ధమైన తండ్రి, నీ శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభువా, ఈరోజు ఈ వాగ్దానం చేత నాతో మాతో మీరు మాట్లాడినందులకే నీ స్తోత్రం ప్రభువా. యెషయా 49వ అధ్యాయం 15వ వచనం నుంచి మీరు మాట్లాడినారు తండ్రి, నీకు వందనాలు ప్రభువా. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండునా, తన చంటి పిల్లను మరచున, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువనంటున్నావు. నిజంగా ఎంత గొప్ప దేవుడు ప్రభువా. తల్లి మరచున్నా కానీ నువ్వు మరువని దేవుడు ప్రభువా. తండ్రి విడిచిన నువ్వు విడువని దేవుడు ప్రభువా. ఒకరోజు తల్లి అయిన మరచును కానీ నేను నిన్ను మరువని అంటున్నావు తండ్రి. నీ నామాన్ని బట్టి వందనాలు స్తోత్రం. ఇంత మంచి వాగ్దానం ఇచ్చిన దేవుడు తండ్రి, నీకు వందనాలు ప్రభువా. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభువా. ఈ వాగ్దానం చేత నన్ను మమ్మల్ని అందరినీ బలపరచండి ప్రభువా. ఈ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వించండి తండ్రి. నీకే వందనాలు ప్రభా. తల్లి గర్భంలో రూపింపక ముందే నిన్ను ఏర్పరచుకుని ఉన్నానంటావు తండ్రి, నీకు వందనాలు ప్రభా. నిజంగా నీవు నా సొత్తు, నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నానన్నావు తండ్రి, నీకు వందనాలు ప్రభా. గొప్ప దేవుడు తండ్రి, నీ రక్తం ఇచ్చి కొన్నావు కన్నావు తండ్రి, నీకు వందనాలు స్తుతులు స్తోత్రం ప్రభా. నాయన నీ నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకో. ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చండి తండ్రి. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభువా. ప్రతి ఒక్కరూ నా తండ్రి ఈ ప్రార్థన వినాలి ప్రభువా. ప్రార్థన విన్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వించండి తండ్రి. గొప్ప దేవుడు తండ్రి, ప్రతి ఒక్క చిన్న బిడ్డని జ్ఞాపకం చేసుకో. మంచి ఆరోగ్యం అంటే చదువు జ్ఞానం దయచే తండ్రి. రాబోయే తరంలో నీ బిడ్డలుగా వాడుకో ప్రభువా. నీకే స్తోత్రం తండ్రి. ప్రతి ఒక్క క్రైస్తవులను జ్ఞాపకం చేసుకో తండ్రి. ప్రార్థనాత్మ కలిగి ఉండటకు సహాయం చేయ తండ్రి. నీకే వందనాలు ప్రభువా. నాయన ప్రతి ఒక్కరిని మీరే మార్చమని అడుగుతున్న తండ్రిని స్తోత్రం తండ్రి. అనారోగ్యములతో బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో. మంచి ఆరోగ్యం దయచే. అప్పుల సమస్యల్లో బాధపడుతున్న బిడ్డలకు అప్పుల సమస్యలను చూడడం దయచే ప్రభువా. ఎన్నో చెప్పలేని బాధలతో బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో ప్రభువా. ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క సమస్య నుంచి విడుదల దయచే తండ్రిని స్తోత్రం తండ్రి. ప్రతి ఒక్కరిని దర్శించండి, ప్రతి ఒక్కరిని ఆకర్షించండి తండ్రి, నీకు వందనాలు ప్రభువా. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్న ప్రభువా. అన్ని చూస్తున్న దేవుడు ప్రభువా. మా నడకను, మా పడకను, మా కన్ను దృష్టిను చూస్తున్న దేవుడు ప్రభువా. మా హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడు తండ్రి. మనుషులు చూడరేమో కానీ నువ్వు చూసే దేవుడు తండ్రి, నీ స్తుతులు స్తోత్రం ప్రభువా. అయ్యా మా బాధలు, మా కష్టాలు మనసులు తీర్చలేకపోవచ్చు కానీ ప్రభువా నువ్వు తీర్చే దేవుడు తండ్రి, స్తోత్రం ప్రభువా. మేము సమస్య వైపు చూసి చింతించకుండా ప్రభువా, సమస్య కంటే గొప్ప దేవుడు ఉన్నాడని నా తండ్రి విశ్వాసం నమ్మకం నీవి ఉంచే కృపను మాకు దయచి తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రతి ఒక్కరూ నా తండ్రి నిజమైన దేవుడు నిన్ను తెలుసుకోవాలి తండ్రి, నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్న ప్రభువా. వ్యర్థమైన వాటికి వెంబడిపోకుండా ప్రభా నిజమైన దేవుడు లోకరక్షకుడు ఉన్నాడని తెలుసుకునే కృపను దయచే తండ్రి. నీకే వందనాలు స్తోత్రం. నాకు మాకింత మంచి దేవుడు దొరికినందుకే నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దినమంతయు మాకు తోడుగా నీడగా ఉండు, ప్రతి ఒక్కరు ప్రాణులలో తోడుగా ఉండు, ప్రతి ఒక్కరు ప్రయాణంలో తోడుగా ఉండు దేవా. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థించి అడిగి వినయంతో వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.